హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తిక్ అమృతం. ఈరోజు మిల్లెట్స్ని యూజ్ చేసి కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, మధ్యాహ్నం లంచ్లోకైనా, అలానే నైట్ డిన్నర్లోకైనా ఎలా తీసుకున్నా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మిల్లెట్ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికన్నా ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. మిల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయి కదండి. ఈరోజు కిచిడీని సామలు యూజ్ చేసి చేసుకుందాము. దీన్ని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అని అంటారు. ఇవి చూడడానికి చిన్న ఆవాలు సైజులో ఉంటాయండి. చూశారు కదా, చాలా చిన్నగా ఉన్నాయి. అలానే రుచిలో ఇవి కొద్దిగా తీయగా అనిపిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. పైత్యం ఎక్కువ అవడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, పుల్లత్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం, అలానే ఆడవారి ఋతు సమస్యలకి మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి తీసుకునే వారికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మైగ్రేన్ సమస్యలకి ఉపశమనం కలిగించడమే కాకుండా గుండె సమస్యలకు, ఊబకాయం ఉన్న వాళ్లకు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్లకు ఇది ది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కిచిడీ తయారు చేయడానికి 1 కప్పు సామలు తీసుకున్నాను. దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి నీళ్లు వంపేసి ఫ్రెష్ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత వాటర్ని వంపేయకూడదు. వాటిలో చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. అందువల్ల రైస్కి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే నానబెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకునేటట్లయితే 1 కప్పుకి 2.5 కప్పుల వాటర్ని పోసుకుని నానబెట్టుకోవాలి. అదే గ్యాస్ మీద పెట్టి విడిగా వండుకునేటట్లయితే 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ పోసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతకన్నా ఎక్కువగా వాటర్ పోస్తే ముద్దగా అయిపోతుంది. ఈ సామల్ని కనీసం 4 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవచ్చు. ఇవి ఎంత ఎక్కువగా నానితే అంత త్వరగా చక్కగా కుక్ అవుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా మంచిది. నానబెట్టిన వాటర్ని అలానే ఉంచి స్టవ్ మీద పెట్టుకుని రైస్ని కుక్ చేసుకుంటున్నాను. ఇలా ఉండేటప్పుడు వాటర్ సరిపోయినాయో లేదో చూసుకుంటూ వండుకోవాలి. మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో పెట్టినట్లయితే 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. వీటిని 4 అవర్స్ పాటు నానబెట్టాను. ఈ రైస్ కుక్ అయ్యేంతలో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, తిరగమూత గింజల్ని వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. ముందుగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వేగనివ్వాలి. ఈ తిరగమూత గింజలు వేగిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ముక్క అల్లాన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ని వీటిలో యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బీన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 1 కప్పు క్యారెట్ని వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు క్యాప్సికమ్ని కూడా వేసుకుంటున్నాను. మీరు అచ్చం ఇలానే వేసుకోవాలని లేదండి, మీకు ఇష్టమైనవి మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి వేసుకోవచ్చు. నేను అన్ని వెజిటబుల్స్ని ఒక్కొక్క కప్పు లాగా వేసుకున్నానండి. మీరు సగం కప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు, క్యాబేజ్, బఠానీలు ఇలా ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్ని వెజిటబుల్స్ని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము 1 కప్పు వరకు కొబ్బరిని తురిమి పెట్టుకుని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, లైక్ చేసేవాళ్ళు వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరిని కూడా అన్నిట్లో బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇక ఇక్కడ సామలన్నం కూడా రెడీ అయిపోయింది. చూశారు కదా, పొడి పొడిగా చక్కగా వచ్చింది. మేము ఇలానే లైక్ చేస్తామండి. ఒకవేళ మీరు కనుక మెత్తగా కావాలి అనుకుంటే కనుక వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని మెత్తగా తయారు చేసుకోవచ్చు. ఈ అన్నాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇక చివరిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి.
ఎక్కువ వెజిటబుల్స్ వేసి తయారు చేసుకున్న సామల కిచిడి కొద్దిగా తిన్నా సరే కడుపు ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ చేసుకున్న క్వాంటిటీలో చేసుకుంటే 4 to 5 మెంబర్స్ వరకు ఈజీగా సరిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, లిటిల్ మిల్లెట్తో హెల్దీ అండ్ టేస్టీగా కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.